పాండవులపై నారాయణాస్త్రం అనే ఖగోళ ఆయుధాన్ని ప్రయోగించాడు. ఆ ఆయుధం ప్రయోగించినప్పుడు హింసాత్మక గాలులు వీయడం ప్రారంభించాయి. ఉరుములు, శబ్దాలు వినపడ్డాయి మరియు ప్రతి పాండవ సైనికుడిపై ఒక బాణం గుచ్చుకుంది. ఇది పాండవ సైన్యంలో భయాన్ని కలిగించింది. కానీ సైన్యాన్ని ఆపడం ద్వారా కృష్ణుడు సైన్యం తన ఆయుధాలన్నింటినీ వదిలి ఆయుధానికి లొంగిపోవాలని సలహా ఇచ్చాడు. తాను నారాయణుడి అవతారం అయినందున ఆయుధం గురించి తెలుసు, ఎందుకంటే ఆ ఆయుధం నిరాయుధుడిని పట్టించుకోకుండా సాయుధ వ్యక్తిని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది. వారి సైనికులను నిరాయుధులను చేయించిన తరువాత అస్త్రం ప్రమాదకరం కాకుండా దాటిపోయింది. నారాయణాస్త్రం కృష్ణుడికి హాని చేయడంలో విఫలమైంది, ఎందుకంటే అతను స్వయంగా నారాయణుడి అవతారం. ఆయుధాన్ని మళ్ళీ ఉపయోగించమని దుర్యోధనుడు కోరినప్పుడు విజయం సాధించాలని కోరుకున్న అశ్వత్థామ విచారంగా ఆ ఆయుధాన్ని మళ్ళీ ప్రయోగిస్తే అది తన వినియోగాన్ని ఆన్ చేస్తుందని చెప్పాడు. నారాయణాస్త్రం పాండవ సైన్యంలోని ఒక అక్షౌహిని పూర్తిగా నాశనం చేసింది. నారాయణాస్త్రం ప్రయోగించిన తరువాత రెండు సైన్యాల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. అశ్వత్థామ ప్రత్యక్ష యుద్ధంలో దృష్టద్యుమ్నుని ఓడించాడు, కానీ సాత్యకి తన తిరోగమనాన్ని కవర్ చేయడంతో అతన్ని చంపడంలో విఫలమయ్యాడు. 16వ రోజు యుద్ధంలో కర్ణుడు కౌరవ సైన్యానికి సేనాధిపతిగా నియమించబడ్డాడు. అశ్వత్థామ ఒక సాధారణ విల్లును ఉపయోగించి ఒకేసారి లక్షలాది బాణాలను ప్రయోగించాడు. దాని ఫలితంగా అర్జునుడు మూర్ఖుడు అయ్యాడు. కొంతకాలం తర్వాత అతను మళ్ళీ అర్జునుడిపై విజయం సాధించాడు, ఎందుకంటే శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు రక్తంతో స్నానం చేయబడ్డాడు. కానీ చివరికి అర్జునుడు అతని గుర్రాలను గుచ్చాడు మరియు గుర్రములు అశ్వత్థామను తీసుకువెళ్ళాయి మరియు అతని ఆయుధాలు కూడా అయిపోయాయి. పాండ్య రాజ్యానికి చెందిన రాజు మలయధ్వజ పాండవుల అత్యంత శక్తిమైన యోధులలో ఒకడు మరియు ఆ రాజు అతను అశ్వత్థామతో అద్భుతంగా పోరాడాడు. వారి మధ్య చాలా కాలం పాటు విలువిద్యతో అశ్వత్థామ మలయధ్వజుడిని కారు లేకుండా, ఆయుధాలు లేకుండా చేశాడు మరియు అతనిని అక్కడికక్కడే చంపే అవకాశాన్ని పొందాడు. కానీ అతను మరింత పోరాటం కోసం తాత్కాలికంగా అతనిని విడిచిపెట్టాడు. తరువాత మలయధ్వజుడు అశ్వత్థామపై ఏనుగుపైకి వెళ్ళి శక్తివంతమైన లాన్స్ను దూకాడు. వజ్రం అప్పుడు అశ్వత్థామ మలయధ్వజుని తల మరియు చేతులు నరికి 6 మంది అనుచరులను కూడా చంపాడు. మలయధ్వజుడు కౌరవుల గొప్ప యోధులందరూ అతని చర్యకు ప్రశంసించారు. అప్పుడు భీముడు దుశ్శాసనుడిని చంపడానికి బయలుదేరాడు. భీముడు దుశ్శాసనునితో ద్వంద్వ యుద్ధం చేశాడు. మొదట వారు విలువిద్య ద్వారా పోరాడారు. భీముడు దుశ్శాసనుడి విల్లు విరిచాడు. దుశ్శాసనుడు కత్తి తీసుకున్నాడు. భీముడు కత్తిని నరికాడు. దుశ్శాసనుడు గద పట్టేంత వరకు భీముడు ఆయుధాలన్నీ ఇలాగే నరికివేశాడు. దుశ్శాసనుడు గదను తీసుకున్నప్పుడు భీముడు కూడా తన గదను తీసుకున్నాడు. వెంటనే ఇద్దరు ఒకరితో ఒకరు ద్వంద్వ పోరాటం ప్రారంభించారు. భీముడు తన గదతో దుశ్శాసనుడిని చాలాసార్లు కొట్టాడు. భీముడు దుశ్శాసనుడి గద విరిచాడు. ఇద్దరు కుస్తీ పట్టారు. చివరికి భీముడు దుర్యోధనుడి ముందు దుశ్శాసనుడిని ఓడించి దారుణంగా చంపాడు. భీముడు దుశ్శాసనుడి చేతులను శరీరం నుండి వేరు చేసి చంపాడు. భీముడు దుశ్శాసనుడి హృదయం ప్రాంతంలో కొట్టాడు. భీముడు దుశ్శాసనుడి గుండె నుండి రక్తాన్ని పిండాడు మరియు ద్రౌపది జుట్టును ధరించాడు. భీముడు కూడా మిగిలిన రక్తాన్ని తాగి తన ప్రమాణాన్ని నెరవేర్చాడు.